శాంసంగ్ వాషింగ్ మెషిన్ యొక్క పల్సెటర్ వాటి యొక్క రోలర్స్ని ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. అయితే ముందుగా మనం ఏదైతే ఈ పల్సెటర్ అయితే మనం వాషింగ్ మెషిన్ నుంచి బయటికి తీయడం అనేది జరిగింది. దీనికి మనకి ఒక బోల్ట్ అనేది ఉంటుంది. ఆ బోల్ట్ని మనం 10 సైజు కలిగినటువంటి రెంచితోటి మనం దీన్ని ఓపెన్ చేసి బయటికి తీసుకురావడం జరిగింది. అయితే దీనికి ఉన్నటువంటి రోలర్స్ యొక్క చూడండి, అది బుడిపిలాగా ఉంటుంది కదా, అటు ఇటు అది విరిగిపోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనం ఆ రోలర్ని తీసేయడం జరిగింది. అలాగే మనం ఈ రోలర్ని రెండో రోలర్ని కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకొని మనం బాగోకపోతే రెండు రోలర్స్ని మార్చడం జరుగుతుంది. అయితే ముందుగా ఈ యొక్క రెండో రోలర్ని కూడా మనం ఓపెన్ చేసేద్దాం. ఈ ఓపెన్ చేసే ముందు మనం ఈ యొక్క స్క్రూస్ అనేవి వెనకాల ఒక క్లాంప్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవైపు మామూలుగా మనం ఆ హోల్లో మామూలుగా పెట్టేసేసి ఈ యొక్క క్లాంప్ అనేది ఫిట్ చేసి ఉండడం జరుగుతుంది. అయితే దీనికి ఉన్నటువంటి పల్సెటర్కి ఉన్నటువంటి డస్ట్ ఇదంతా కూడా పూర్తిగా క్లీన్ చేయడం అనేది జరిగింది. బాగా శుభ్రం చేసిన తర్వాత మొత్తం అంతా కూడా చాలా పెచ్చులుగా ఓడటం జరిగింది. అదంతా కూడా జాగ్రత్తగా క్లీన్ చేయడం జరిగింది. దగ్గర ఒక 1.5 అవర్ పాటు దీన్ని క్లీన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క రోలర్ని కూడా మనం జాగ్రత్తగా తీసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీన్ని ఫ్రంట్ నుంచి మనం జస్ట్ ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తుంది. చూడండి, ఆ విధంగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. అంతేగాని బ్యాక్ సైడ్ను మనం సుత్తితో కొడతాం కానీ, లేదంటే మనం ఈ యొక్క స్క్రూ డ్రైవర్తో పీకడం కానీ ఇలాంటివి చేయకూడదు. దీనికి కూడా ఉన్నటువంటి క్లాంప్కి ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉందో ఆ డస్ట్ని కొద్దిగా క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది ఆ పల్సెటర్కి, దాన్ని కూడా కొంచెం మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది టోటల్గా. అప్పుడు మనం ఈ యొక్క పల్సెటర్ ఈ చూసారుగా, ఈ తీసినటువంటి పల్సెటర్ కూడా ఆ బుడిపులు లాగా ఉన్నటువంటి అవి అరిగినాయి. కాబట్టి రెండు కొత్త వేసేసుకోవడం బెటరు. మనం ఈ యొక్క పల్సెటర్ యొక్క ఈవెంట్ చూసారుగా, ఈ హోల్లా కనిపిస్తుంది కదా, ఈ హోల్ దగ్గర కూడా కాస్త డస్ట్ అనేది బాగా ఉంది. ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పల్సెటర్ అనేది మనం నీట్గా క్లీన్ చేయకపోతే మళ్ళీ స్ట్రక్ అయినట్టుగా పట్టేస్తుంటుందండి. ఈ రోలర్స్ అనేవి చాలా ఫ్రీగా తిరుగుతూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా నీట్గా అనేది శుభ్రంగా చేసుకోవడం వలన మనకి ఆ రోలర్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవడం అనేది జరుగుతుంది, రోల్ అవుతుంటాయి. కాబట్టి ఈ పల్సెటర్ యొక్క కొత్త రోలర్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ పల్సెటర్ యొక్క రోలర్స్ మనం ఈ రెండింటిని కూడా మనం మార్చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే కొన్నిటికి 3 వస్తాయి, కొన్నిటికి 2 వస్తుంటాయి. ఈ విధంగా మనం ఏంటంటే ఆ యొక్క మోడల్ని చెప్పిన దాన్ని బట్టి, ఆ కంపెనీ చెప్పిన దాన్ని బట్టి మనకి మార్కెట్లో దొరుకుతుంటాయండి. లేదు మనకి కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే ఒక ఫోటో స్నాప్ కనుక తీసుకొని వెళ్ళినట్టయితే అది చూసి మనకి మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. మనం అదే విధంగా తీసుకురావడం జరిగిందండి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కొత్త రోలరు. చూసారుగా, ఇప్పుడు అది పాతది అరిగిపోయింది. ఈ రెండు కూడా కొత్త రోలర్స్ అండి. ఈ రోలర్స్ని మనం జాగ్రత్తగా, అంటే ఎటువైపు పెట్టాలి అనేది కూడా ఉంటుంది. ఈ బుడిపి చూసినట్టయితే ఒకవైపు లావను, ఒకవైపు కొద్దిగా సన్నగా ఉన్నట్టు ఉంటుంది. అయితే లావు ఉన్న వైపు మనం ఏదైతే ఆ హోల్ ఉందో ఆ హోల్లోకి మనం పెట్టేసేసి రెండో వైపు అలా పెట్టి దాని మీద క్లాంప్ పెట్టి బిగించడమేనండి. జాగ్రత్తగా మనం ఆ సిట్టింగ్ ఏదైతే ఉందో ఆ సిట్టింగ్ ప్రకారంగా చూసుకొని దాన్ని బిగించడమే. ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ విధంగా జాగ్రత్తగా చూసి చేసుకోవడమే. ఇది సింపుల్గానే ఉంటుందండి. ఇది ఓపెన్ చేసి మనకి రోలర్స్ కనుక పోయినప్పుడు మనం కొద్దిగా టెక్నికల్గా మనకి ఐడియా ఉంటే మనం ఓపెన్ చేసి మనమే ఈ యొక్క రోలర్స్ని మార్చేసుకోవడం అనేది చేయొచ్చు.
చూడండి ఈ విధంగా ఈ క్లాంప్ని జాగ్రత్తగా మళ్ళీ మనం ఏ ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా ఈ యొక్క స్క్రూస్ని అన్నిటినీ కూడా మనం బిగించడం అనేది జరుగుతుంది. దీన్ని క్లాంప్ని మనం బిగించేటప్పుడు ఈ స్క్రూలు అనేవి చాలా అంటే మనం ఓవర్ సైజ్ ఫిట్టింగ్ అనేది చేయకూడదు. చాలా ఏంటంటే ఒక చిన్న పొట్టులాగా వచ్చినట్టుగా చూసుకొని జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. రోలర్ని ఒకసారి మూవ్ చేసి చూసినట్లయితే ఫ్రీగా తిరుగుతుంది. చూడండి అది ఆ విధంగా మూవ్ చేస్తే ఫ్రీగా తిరుగుతుంది. ఈ విధంగా ఫ్రీగా తిరగాలండి అది. ఎందుకంటే ఆ విధంగా ఫ్రీగా తిరిగితేనే మనకి చక్కగా మూవ్ అవుతున్నట్టు, అంటే వాష్ అయ్యేటప్పుడు. ఇది కూడా చూడండి రెండో వైపు కూడా ఫిట్ చేస్తున్నాం. సేమ్ అటువైపు ఎలాగైతే బిగించామో పెద్ద బుడుపు వైపు ఆ హోల్లో పెట్టడం జరిగింది. రెండో వైపు మనం క్లాంప్ వైపు పెట్టడం జరిగింది. అది జాగ్రత్తగా మనం అటువైపు ఎలా బిగించామో ఇటువైపు కూడా జాగ్రత్తగా మనం అలాగే బిగించాలి. క్లాంప్ని పెట్టుకొని మనం 2 స్క్రూలు ఓవర్ టైట్ చేయకోకుండా లైట్గా మనం అది మీడియంగా మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే అంటే ఓవర్ టైట్ చేయడం వల్ల ఎందుకంటే కింద ఉన్నటువంటి ఒక్కోసారి బ్రేక్ అయ్యేటటువంటి పొజిషన్ ఉంటుంది. కాబట్టి మామూలుగా మీడియం టైట్ చేసుకుంటే సరిపోతుంది. పోతే మనం ఈ యొక్క పల్సెట్ యొక్క రోలర్స్ని రెండింటిని కూడా ఒకసారి మూవ్ చేసి చూసినట్లయితే ఫ్రీగా ఉన్నాయా లేదనేది తెలిసిపోతుంది. కాబట్టి మనకి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకి పల్సెట్ అనేది మనం చేంజ్ చేసేసినట్టేనండి. సింపుల్గా ఉంటుంది ఇది. పల్సెట్ అనేది చేంజ్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం ఐడియా ఉంటే మనం ఈ యొక్క పల్సెట్ అనేది మనమే చేసేసుకోవచ్చు. మనకి దీన్ని ఇది పెద్ద టెక్నికల్గా చేసే అంత నెసెసిటీ ఉండదండి. జాగ్రత్తగా మనమే చేసుకోవచ్చు.